సినిమా నిర్మాణం పేరుతో 3.5 కోట్ల మేర మోసానికి గురయ్యామని ఆరోపిస్తూ హీరో రామ్ అగ్నివేష్ తండ్రి హనుమంతరావు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సింగ్ వింగ్ పోలీసులను ఆశ్రయించారు. A4 మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తామని, భైరవి చిత్రంతో తన కుమారుడు రామ్ అగ్నివేష్ ను హీరోగా పరిచయం చేస్తామని డైరెక్టర్ గుడ్లూరి అశోక్ బాబు ఆయన భార్య విజయలక్ష్మి నమ్మబలికారని హనుమంతరావు ఆరోపించారు. 7 కోట్ల బడ్జెట్లో తాను 3.5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టగా లాభంతో కలిపి 4.5 కోట్లు తిరిగిస్తామని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని తెలిపారు. విడతల వారీగా చెక్కుల ద్వారా డబ్బులు చెల్లించినప్పటికీ సినిమా ఇప్పటి వరకు పూర్తి కాలేదని, కొన్ని ఫుటేజ్లు స్టిల్స్ మాత్రమే ఉన్నాయని ఆరోపణలు చేశారు. డబ్బులు తిరిగి కోరగా బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఫిలిం ఛాంబర్తో పాటు కూకట్పల్లి జోన్ డీసీపీకి కూడా ఫిర్యాదు చేసినట్లు హనుమంతరావు వెల్లడించారు. ప్రస్తుతం ఈఓడబ్ల్యూ అధికారులు కేసును విచారిస్తున్నారని, నోటీసులు జారీ చేసినట్లుగా వివరాలు తెలిపారు. అబ్బాయి ఇంతకుముందు ఇష్యూ అనే సినిమా తీయడం జరిగింది. మా అబ్బాయి హీరోగా నయీం అనే వ్యక్తి మాకు సినిమా ఇండస్ట్రీలో మేనేజర్గా పరిచయం అయ్యి గుడ్లూరు అశోక్ బాబు విజయలక్ష్మి అనే దంపతుల్ని, వీళ్ళు A4 మోషన్ పిక్చర్ అధినేతలు, వీళ్ళు మంచి మంచి సినిమాలు తీశారు అని చెప్పి నాకు పరిచయం చేయడం జరిగింది. పిల్ల జమీందార్, బాగుమతి, హిందీలో కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. సో నేను వీళ్ళ పేరునగానే పిల్ల జమీందార్ అంటే అంత ఫేమస్ సినిమా, మంచి పెద్ద డైరెక్టర్, బాంబేలో చేస్తున్నాడని నమ్మి సరేనంటే మీతో కలిసి మా అబ్బాయిని హీరోగా ప్రజెంట్ చేస్తామన్నారు. దాంట్లో భైరవి అనే సినిమా తీస్తున్నామండి, హిందీ తెలుగు వర్షను. ఈ రెండిట్లో మీ అబ్బాయిని హీరోగా చేస్తామని చెప్పి నాకు ప్రామిస్ చేయడం జరిగింది. దానికి గాను 7 కోట్ల బడ్జెట్లో మీరు 3.5 కోట్లు పెట్టండి, మీ అబ్బాయిని హీరోగా ప్రజెంట్ చేస్తాము. మీ 3.5 కోట్లకు గాను మీరు అప్పు ఇవ్వండి, దానికి 1 కోటి రూపాయల లాభం కలిపి మీకు 6 నెలల్లో 4.5 కోట్లు ఇస్తాము, లేదంటే మీ అసలు ఇస్తామని చెప్పి ముందే చెప్పారండి. వాళ్ళు 6 నెలల్లో కంప్లీట్ చేస్తామన్న సినిమా నేను విడతల వారీగా వాళ్ళకి ఇప్పుడు 3,05,00,000 రూపాయలు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాను. 45 లక్షల రూపాయల చెక్కుని వాళ్ళు జనవరిలో తీసుకున్నది ప్రజెంట్ చేయలేదు, కానీ 4.5 కోట్ల రూపాయల చెక్కులు నాకు ఇచ్చారు. నేను మార్చి 16 రోజు అయ్యా మరి ఏంది షూటింగ్ కంప్లీట్ చేయాలి, సినిమా కంప్లీట్ చేయట్లేదని అడిగితే నేను చేయనండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరేమన్నా కంప్లైంట్ చేస్తే మీ పిల్లాడి భవిష్యత్తు నాశనం అవుతుంది, మీరు ఆలోచించుకోండి, నేను డబ్బులు ఇవ్వట్లేదు, నేను సినిమా కూడా కంప్లీట్ చేయను, నేను వేరే